హలో అందరికీ, మా ఛానల్ సాయి కుమార్ టూర్స్ కు స్వాగతం. మన నేపాల్ యాత్ర డే 5కి స్వాగతం. ఈ రోజు ఉదయం కాఠ్మండూలోని మా హోటల్ ట్రావెల్ ఇన్ నుండి బయలుదేరి అందమైన ప్రయాణంతో పోఖరా వైపు ప్రయాణం ప్రారంభించాము. మార్గమధ్యలో కొండల మధ్య నదులు ప్రవహిస్తున్న ఒక అందమైన ప్రదేశంలో ఆగి మేము లంచ్ చేసుకున్నాము. ఆ లంచ్ను చాలా ఆనందంగా ఆస్వాదించి తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. మార్గమధ్యంలో ఎంతో పవిత్రమైన మనోకామన దేవి శక్తిపీఠం దర్శనానికి వెళ్ళాము. ముందుగా అక్కడికి చేరుకున్న తర్వాత కేబుల్ కార్ రైడ్ కోసం టికెట్లు తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడి మన వంతు వచ్చినప్పుడు కేబుల్ కారులో ఎక్కాలి. ఈ మనోకామన కేబుల్ కార్ నేరుగా పర్వత శిఖరంపై ఉన్న ఆలయం దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రయాణం సమయంలో కింద ప్రవహిస్తున్న నదులు, చుట్టూ ఉన్న పచ్చని కొండలు, లోయలు కలిసిన ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిజంగా జీవితంలో ఒక్కసారి తప్పక అనుభవించాల్సిన ప్రయాణం. పైకి చేరుకున్న తర్వాత కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి మనోకామనా దేవి ఆలయం వద్దకు చేరుకుంటాము. అక్కడ భక్తిభావంతో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మనోకామనా దేవి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మనోకామన అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే దేవి అని అర్థం. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని బలమైన నమ్మకం ఉంది. ఈ ఆలయం నేపాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. మనోకామనా దేవి మనోకామనా దేవి టెంపుల్ అనమాట. నేపాల్లో మనోకామనా దేవి టెంపుల్ మనోకామనా దేవి మాత శక్తిపీఠం అన్నమాట. 54 శక్తిపీఠాలలో శక్తిపీఠం అనమాట మనోకామనా దేవి. దర్శనం పూర్తయ్యాక అదే కేబుల్ కార్ ద్వారా మళ్ళీ కిందికి వచ్చాము. ఈ అనుభవం మా ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మరియు ఆధ్యాత్మికమైన భాగంగా మిగిలిపోయింది. దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి మేము పోఖరా నగరం చేరుకున్నాము. అక్కడ హోటల్ మురానోలో చెక్ ఇన్ అయ్యి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా డే 5 ముగిసింది. డే 6 కోసం వెయిట్ చేయండి. ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలు మీకోసం రాబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.